ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన తెలుగు సినీ దర్శకుడు కొరటాల శివకు సుప్రీంకోర్టు తీరుకోలేని షాక్ ఇచ్చింది. ఆయన క్రిమినల్ విచారణను ఎదుర్కోవాల్సిందేనంటూ ఆదేశించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా కథను కాపీ కొట్టారంటూ ప్రముఖ రచయిత శరత్ చంద్ర దాఖలు చేసిన పిటిషన్ను విచారించింది కోర్టు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. పైగా హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసు విచారణను ఎదుర్కోవాల్సిందేనంటూ అపెక్స్ కోర్టు తేల్చి చెప్పింది. మహేష్ బాబు, శృతి హాసన్ జంటగా కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన చిత్రం శ్రీమంతుడు. ఈ చిత్రం ఘన విజయమే సాధించింది. కలెక్షన్ల పరంగా కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అయితే స్వాతి పత్రికలో వచ్చిన తన కథను కాపీ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారంటూ రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నాంపల్లి కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలంటూ కొరటాల శివ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో సాగిన విచారణలో కూడా ఈ కథను కాపీ కొట్టినట్టు నిరూపించే ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించారు. ఈ మేరకు రచయితల సంఘం కూడా హైకోర్టుకు నివేదికను ఇచ్చింది. వీటిని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సమర్థించగా దర్శకుడు కొరటాల శివ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ రిషికేశ్ రాయల్తో కూడిన ధర్మాసనం కొరటాల శివ పిటిషన్ను కొట్టివేసింది. స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారమే క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొరటాల శివకు గతిలేక చిక్కులు ఎదురుకానున్నాయి.